హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు హానీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు 'లవ్ అండ్ వార్' 63 ఎపిసోడ్ నైట్‌కి వెళ్దాం రండి. బార్ అండ్ రెస్టారెంట్ కార్నర్‌లో టేబుల్ దగ్గర కూర్చున్నారు అర్ణవ్, జయంత్. పెగ్ సిప్ చేస్తూ అయితే వేదాంత్ వచ్చేసాడనమాట అని కూల్‌గా అడిగాడు జయంత్. వచ్చాడంట. నీ భలే సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాడు అని వ్యంగ్యంగా నవ్వాడు. నాకే కాదు నీకు కూడా బావే. బామ్మర్ది బతుకు కోరతాడంటారు. మరి వీడేంటి? అసలే ఆ ఊహే లేదు. నా అసలు బామ్మర్దిని దూకోవాలన్నమాట కొసరుని వదిలేసి. అసలు కొసరు అన్నీ వాడే గాని దేవుని కాదని వేత్తో నువ్వు చెల్లించేయలేవు. విన్నావు కదా వార్నింగ్ ఎలా ఇచ్చాడో. నేనైతే ఇక డ్రాప్. నాకు ఎలాంటి వైలెన్స్ అంటే పెద్దగా గిట్టదు. ఏం చేసినా సైలెంట్‌గా చేసి పక్కకు తప్పుకోవాలి అంతే. అంటే ఇక నుంచి నీ నుండి ఎలాంటి హెల్ప్ ఉండదంటున్నావా? అని స్మైలింగ్ ఫేస్‌తో అడిగాడు జయంత్. మాట సాయం అందిస్తాను బ్రో. చేతల వరకు నా వల్ల కాదు. నా మీద ఈ మధ్య ఎవరో స్పై చేస్తున్నారని డౌట్‌గా ఉంది. సో, అందుకే కొద్ది రోజులు అన్నింటికి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాను. ఓకే నీ ఇష్టం అని. అవును దేవంటే నీకెందుకంత మంట అని ఆరలాగాడు. మనకంటే పక్కవాడు అన్నిట్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంటే మండదా? నాకు అందుకే మంట. అంతకు మించి పర్సనల్ గట్స్ ఏమీ లేదు బ్రో. అవసరం ఉంటే కాల్ చేయి. ఓకే అని లేచి వెళ్ళాడు అర్ణవ్. ఓకే బై. త్వరగా వెళ్ళు. కోరి మరీ వలసిన సతి వెయిట్ చేస్తూ ఉంటుంది అని నవ్వి వెళ్ళాడు అర్ణవ్. పెగ్ గొంతులో వంపుకొని నేను కోరుకుంది ఏంజెల్ని, కట్టుకుంది కొరువుదెయ్యాన్ని. ఆ స్కెలిటన్ని చూస్తే మూడు కూడా వస్తుందా దరిద్రంగా. అది వెయిట్ చేస్తున్న నాకు మనసు ఉండాలి కదా అని మరో పెగ్ పోసుకుని తాగుతూ. ఏంటో అందరు ఇలా మంచివాళ్ళ మారిపోతున్నారు. రేపు ఎక్స్ మినిస్టర్ని మీట్ అవ్వాలి. శత్రువు మిత్రులవుతారంట కదా. వాడితో కలిస్తే బెస్ట్ అని తను లేచాడు జయంత్. మరీ పోటుగాళ్ళ బీరాలు పోతూ శబ్దాలు చేసావు. దేవు మీద నీకు ఒకరి హెల్ప్ లేకపోతే ఏం పీకలేవా అని వెక్కిరించింది అంతరాత్మ. ఎన్నరికి సమాధానం చెప్పకుండా ఇంటికి వెళ్ళాడు జయంత్. లంచ్ చేస్తుండగా దేవ్ ఫోన్ రింగ్ అయింది. నెంబర్ చూసి ఆత్రంగా లిఫ్ట్ చేసి హలో డాక్టర్ గుడ్ మార్నింగ్ అని పొలైట్గా విష్ చేశాడు దేవ్. గుడ్ మార్నింగ్ దేవాంశ్ గారు, ఎలా ఉన్నాడు వేద్ అని ప్రశ్నించింది డాక్టర్ రోషిని. వేద్ని ఆమె అంత చొరవగా వెళ్ళడం దేవ్ దృష్టి నుండి దాటిపోలేదు. ఫైన్ అని లైట్ స్మైల్ ఇచ్చాడు. బాగుండే టాబ్లెట్ ఎందుకు యూజ్ చేస్తున్నాడు వేద్ అని అనుమానంగా అడిగింది. ఆ మెడిసిన్ ఎందుకు యూజ్ చేస్తారో తెలిసింది. బట్ అవి ఎందుకు ఇచ్చారు? అందులో డ్రగ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా. అది హెల్త్కి మంచిది కాదు కదా. మరి మీరెలా ఇచ్చారు? డ్రగ్ కంటెంట్ ఉన్న వేదాంత్ స్ట్రెయిన్ అయితే తలంతా సమ్మెటిపోటు వస్తుంది సార్. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో వాడాల్సిందే. లేకపోతే ఆ స్ట్రెస్ తన బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అన్ని రోజులు అవి వాడే అవసరమే రాలేదు. బట్ అక్కడికి వచ్చిన ఫస్టే వాడాడంటే తను దేనికోసం తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అందుకే హెడేక్ వచ్చింది. సో, కేర్‌ఫుల్‌గా ఉండండి. తన పర్సనల్‌గా మీతో అన్నీ షేర్ చేసుకుంటాడా అంది రోషిని. చేసుకుంటాడా అనగానే ఏం చెప్పాలి? అన్నీ షేర్ చేసుకుంటే మేఘాతో 6 మంత్స్ పైనే ఉన్నాడు. తన కోసం చెప్పును కదా. అంటే మనసులో భావాలు స్వేచ్ఛగా పంచుకునే దగ్గరతనం వాళ్ళ ఇద్దరి మధ్య లేదని అనిపించి, తమ్ముడిని కదా డాక్టర్ అందుకే చెప్పలేకపోతున్నట్లున్నాడు అని నవ్వాడు దేవ్. ఓకే జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అవసరమైతే కాల్ చేయండి బై అని కట్ చేసింది రోషిని. మౌనంగా వింటుంది చైత్ర. మరో ముద్ద పెడుతుంటే చాల్లే అని వాటర్ తాగి నువ్వు తిని అని సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. మైండ్లో వేల ఆలోచనలు తిరుగుతూ అల్లకొల్లాలను సృష్టిస్తున్నాయి. చైత్రని చూస్తే తను డిస్టర్బ్ అయ్యాడు అని కన్ఫామ్ అయి తర్వాత సొల్యూషన్ చూడకపోతే డేంజర్ అనిపించింది దేవికి. ఈవినింగ్ వరకు అవి ఇవి అడుగుతూ జానుతోని కాలక్షేపం చేస్తున్నాడు వేద్. వేద్ గురించి అంతా తెలిసిన జాను తెలివిగా సమాధానం చెప్పింది. ఆఫీస్ నుండి దేవ్ చైత్ర రావడం చూసి పరుగున వెళ్ళి చైతు మీద కురికాడు లియో. చేతిలోకి తీసుకుంది చైత్ర. యారా అంత మిస్ అయ్యావా అని తల మీద వేళ్లతో తట్టి ఏం చేశారు డే అంతా అని వేద్ వైపు చూసి స్మైలింగ్ ఫేస్తో అడిగాడు దేవ్. నార్మలే ఏముంటాయి అని నవ్వి వారకంట చైత్రని చూశాడు. లియోని ముద్దు చేస్తూ మాటలు చెబుతుంది చైత్ర. ఎంత బాగా ఎలా నటిస్తుంది. నాతో అసలు పరిచయమే లేనట్లు, ఇంతకు ముందు నన్ను చూడనట్లు బిహేవ్ చేస్తుంది. నీ నాటకం ఎందుకో తేల్చుతాను అని మనసులో కోపంగా అనుకున్నాడు వేదాంత్. ఫ్రెష్ అయ్యి వస్తానని రూమ్కి వెళ్ళాడు దేవ్. లియోను కిందకి దించి అమ్మమ్మగారు ఏరు జాను అని అడిగింది చైత్ర. నాని సంధ్యావందనం చేసుకుని ఇప్పుడే రూమ్కి వెళ్ళింది చైతు అంది జాను. నేను ఫ్రెష్ అయ్యి వస్తా దీపం వెలిగించుకోవాలని తన రూమ్కి వెళ్ళింది. వేద్లో ఆశ్చర్యం దీపం పెట్టాలనగానే. బట్ తన ఫీలింగ్స్ వీటిని బహిర్గతం చేయడం లేదు. చైతు లలిత సహస్రనామాలు ఎంత బాగా చదువుతుందో తెలుసా?
ఇక వెంకటేశ్వర సుప్రభాతం అయితే చాలా శ్రావ్యంగా పాడుతుందో, పూజలు అమ్మలానే అన్నీ శ్రద్ధగా చేస్తుంది. అందుకే నానికి మాకంటే చైతూని ఎక్కువ ఇష్టపడుతుంది అన్నయ్య. నేను పాడదామని ట్రై చేశాను. బట్ మనకన్నీ తప్పులే వచ్చాయి అని పెదవి విరిచింది జాను. తన ఇంటెన్షన్ అంతా చైత్ర నువ్వు అనుకునే పర్సన్ కాదు అని చెప్పడమే. అబ్బో! సకల కళావల్లభురాలన్నమాట. బాగానే మేనేజ్ చేస్తుందే అని వంకరగా అన్నాడు. మేనేజ్ చేయడం ఏంటి అని రెట్టించింది కావాలనే జాను. ఐ మీన్ ఆఫీస్‌లో జాబ్, ఇక్కడ పూజలు గట్రా అంటున్నా అని కవరింగ్ ఇచ్చాడు. స్వచ్ఛమైన మనసుంటే ఏదైనా సాధ్యమే అని కాఫీ తాగుతావా అంది జాను. నువ్వు కలుపుతావా అని భయంగా చూశాడు దేవ్. అలకగా చూస్తూ నేను కాఫీ బెస్ట్‌గా కలుపుతున్నా తెలుసా వేదన్నయ్య. తాగినా మేము కదా చెప్పాలి. నీకు నువ్వే పొగుడుకుంటే ఎలా అని నవ్వాడు. టూ మచ్ ఇన్సల్ట్ అని చిరుదెబ్బ వేసి చూడు ఈరోజు నిన్ను మెప్పిస్తా అని లేచింది. నా మీద ప్రయోగాల చిన్ను. నేనంటే నీకెందుకే అంత పగ అని బిక్కమొహం పెట్టాడు వేద్. ఆ అమ్మ చూడు అన్నయ్య నన్ను ఏడిపిస్తున్నాడు అని చిందేసింది. అన్న మాటే కదా ఉన్న మాటే కదా చెప్పాడు మీ అన్నయ్య అని నవ్వింది రుక్మిణి. అమ్మా నువ్వు కూడానా అంటూ అరిచింది జాను. ఏంటే గావుకేకలు అంటూ వచ్చింది పెద్దావిడ. కాఫీ కలుపుతా అంటే వెక్కిరిస్తున్నాడు నీ మనవడు అని బొంగమూతి పెట్టింది జాను. కాఫీ కలిపి నువ్వు తాగాక ఓకే అనుకుంటే అప్పుడు మాకివ్వు సరేనా అని నవ్వింది బామ్మ. పెద్దగా నవ్వేశాడు వేద్. అమ్మ ముసలి నువ్వు జోకులేస్తున్నావు. ఈరోజు నా పాకశాస్త్ర ప్రావీణ్యం చూపించకపోతే నేను ఘట్టమైన జాహ్నవినే కాదు అని శబ్దాలు చేసింది. పోయిన బేరాలు చాలు వెళ్ళవే అని నవ్వింది. ఎక్కడికి అంటే వచ్చాడు దేవ్. నీ ముద్దుల చెల్లెలు కాఫీ కలుపుతుందంట నీకు కావాలా అంది బామ్మ. నేను కాఫీ తాగడం మానేశానని అంటూ వచ్చి అన్నగారి పక్కనే కూర్చున్నాడు దేవ్. నడ్డి మీద చేతులాంచి కళ్ళు చిన్నగా చేసి ఇదెప్పటి నుంచి బ్రో అని నాసులు ఎగరేసింది. జాహ్నవి తల్లి కాఫీ కలిపే ప్రోగ్రాం పెట్టిందని వార్త తెలిసినప్పటి నుండి అని నవ్వాడు దేవ్. కదా సేమ్ ఫీలింగ్ అని తమ్ముడికి హైఫై ఇచ్చాడు వేద్. మీరందరూ వెక్కిరించినా నేను తగ్గేదే లేదు అన్నీ బన్నీ స్టైల్లో చెప్పి నవ్విన నాపచేనే పండుతుందంట చూడండి మీ అందరిని ఎలా మెప్పిస్తాను అని యుద్ధానికి సిద్ధమైన వీరనాట్ల దుప్పటా తీసుకుని నడుము కట్టుకుంది జాను. నువ్వు వెళ్ళేది కిచెన్లోగా బంగారం, పాకిస్తాన్ మీద యుద్ధానికి కాదు. అది యాదుందా అని టీచ్ చేశాడు దేవ్. ఇది యుద్ధమైనా గెలిచొస్తుంది. కాఫీ మాత్రం పెట్టలేదు. కావాలంటే పందెం అంటే రెచ్చగొట్టింది బామ్మ. ఏంటమ్మా దేనికి పందెం అంటూ వచ్చారు బాలకృష్ణ భరద్వాజులు. మీ అమ్మాయి ఏదో ప్రయోగం చేస్తుందంట. వెళ్ళేమో మీ బాబులకు కూడా తీసుకురా అని ఉడికించింది బామ్మ. తెస్తా నాకేమన్నా భయమా అని మూతి తిప్పుతూ వెళ్తుంటే కాఫీ పొడి వేయాలిరా గరం మసాలా వేయకే అని నవ్వింది రుక్మిణి. అమ్మ నాకు తెలుసు ఏది ఏంటనేది అని చిందేస్తూ వెళ్ళింది జాను. జాను యాక్షన్కి అందరూ నవ్వుకున్నారు. వీళ్ళ మాటల్లో ఉండగానే వెనుక నుంచి కిచెన్లోకి దూరేసిన చైత్ర. పాలు మరిగిస్తున్న జానుని చూసి నేను హెల్ప్ చేయనా అని మెల్లగడిన చైత్ర. పేపర్ లీక్ అవుతుందేమో వదినా అని గుసగుస అంటూ నవ్వింది జాను. ఏమీ కాదు నేను చెబుతాను చెయ్యి అని కాఫీ గింజలను తీసిస్తూ చెప్పింది. సీడ్స్ వదిన వీటితో ఎలా అనగానే చెబుతా అని వాటిని గిన్నెలో వేయమని సన్నని సెగ మీద వేపించి తీసి రోట్లో వేసి దంచమంది. ఎలా చేసి ఇది వేస్తే ఫ్లేవర్ బాగుంటుందా అని అడుగుతూ దంచిన పౌడర్ని మిల్క్లో వేసి మరిగించింది జాను. నువ్వే చూడు అని నవ్వి షుగర్ వేయమంది. తెల్లగా ఉందని సాల్ట్ డబ్బా తీసింది జాను. చంపేసావు అది ఉప్పు చక్కెర కాదు అని నవ్వింది. నాలుగు బయటికి తీసుకరుస్తూ అమ్మో దెబ్బ అయిపోదును అని షుగర్ తీసివేసింది. ఇప్పుడు ఫిల్టర్ చేసి కప్పులో పోసి తీసుకెళ్ళు అని తను దేవుడి గదిలోకి వెళ్ళింది చైత్ర. కాఫీ మగ్లో పోసి స్మెల్ చూసి నైస్ ఫ్లేవర్ అన్నయ్య నన్నే వెక్కిరిస్తారా కాచుకోండి అని ట్రే తీసుకుని వెళ్ళింది జాను. బిజినెస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు నలుగురు. కాఫీ ట్రే వాళ్ళ ముందు పెట్టి హ్యాబిట్ అని కాన్ఫిడెంట్గా చెప్పింది జాను. నీ ఉత్సాహం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుందిరా అని మగ్ తీసుకున్నాడు దేవ్. వెక్కిరించుకు తాగి 10కి 10 రేటింగ్ ఇవ్వండి. తను తీసుకుంటూ రేటింగ్ 5 కదరా ఈ 10 ఏంటి కొత్తగా అని నవ్వాడు వేద్. జానమ్మ సృష్టి 10 స్టార్ కదా అని కవ్వించాడు దేవ్. ఎస్ మనం ఏది చేసినా ట్రెండింగే అని గేరగా చెప్పి తాగు ముసలి అని ఇచ్చింది జాను. సంధ్యాదీపం వెలిగించి బయటకు వచ్చింది చైత్ర. నుదుటినే కాదు పాపిట్లో సింధూరం పెట్టుకున్న ఆమెను వైపు చిత్రంగా చూశాడు వేద్.
ఓకే. గుడ్. సక్సెస్‌ఫుల్‌గా కాపీ పెట్టేసావా జాను అని నవ్వింది అంది చైత్రు. ఫ్రెండ్‌ని గెలిపించాలని సీక్రెట్ రెసిపీతో చేయించావు కదా! ఇంకా ఎందుకు ఈ దొంగ నాటకాలని కాఫీ సిప్ చేస్తూనే అడిగాడు దేవ్. చిరుకోపంగా చూసి నేనేం చేయలేదు. అంతా జానునే చేసింది. అబండాలు వేయకు శివ అనబోయి వేయకండి దేవుగారు అని సాగదీసింది. అబ్బో! గారు అని మనసులో నవ్వుకున్నాడు. ఏమైతేనే కాఫీ మాత్రం అదిరింది. మైండ్ రిఫ్రెష్ అయింది. థ్యాంక్స్ ఇద్దరికి అన్నారు భరద్వాజ్. అది జాను అంటే అని డ్రెస్ కాలర్ ఎగరేసింది. పక్కోళ్ళది కాఫీ కొట్టేయడమా గొప్ప అని వెక్కిరించింది బామ్మ. ముసలి ఎవరు ఓన్‌గా నేర్చుకోరు. ఎక్కడో ఒక చోట చూసి ఏదైనా తయారు చేస్తారు. అది కాఫీ అనరు అని తెలుసుకో. బుక్కులో ఉంది చదివి నేర్చుకునేదాకా మేటారు మనకు పాఠాలు చెబుతారు. అంతే మేటారు కాపీ చేసినట్లేనా అని ఎదురు ప్రశ్నించింది. వేద్ జీవితాన్ని బలి చేస్తున్నావు శివ. ఈ తిక్కదానితో జత చేసి. పాపం పిల్లాడికి నా గాఢ ప్రగాఢ సానుభూతి అని పెదవి విరిచింది బామ్మ. వాడే కోరి మరీ వరించాడు నాని. ఆ పాపంలో మనకు ఎలాంటి భాగం లేదు అని నవ్వాడు దేవ్. మీ ఇద్దరికి కుళ్ళు. జానుతో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే చాలా సంతోషంగా ఉంటారు అని తన భుజం చుట్టూ చేతులు వేసింది చైత్ర. నీ ఫ్రెండ్ని నువ్వే పొగుడుకోవాలి చైత్ర. మీరు చేసుకున్న కాఫీ మీరు తాగిద్దరే అంటూ కిచెన్లోకి వెళ్ళింది రుక్మిణి. మా మీద ప్రయోగాలు చేశారు కదా! మేం బాగున్నాం. వెళ్ళి ధైర్యంగా కప్పులు తెచ్చుకోండి అన్నాడు దేవ్. ఇంటెలిజెంట్ ఫెలో. చూసావా బిగ్ డాడీ మీ సన్‌కి ఎంత తెలివో అని కొక్కిరించి పద చైతు మనం కాఫీ తాగుదాం అని లాక్కెళ్ళింది జాను. వేద్ ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడు అక్కడ. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు జయంత్. సోఫాలో అడ్డంగా పడుకుని సెల్ నొక్కుంటుంది లయ. తను వచ్చింది కూడా పట్టించుకోకుండా అలాగా అన్రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేయడం చిరాకు తెప్పించి లయ అని పిలిచాడు. హా అంది అంతే. మీ మదర్కి కాల్ చేసావా అని మరో సోఫాలో కూర్చుంటూ అడిగాడు. చేశా అని అప్పుడు పైకి లేచి సరిగ్గా కూర్చుంది. ఏమన్నారు? మీ అన్నయ్య ఎలా ఉన్నాడు అడిగావా? వేది ఎలా ఉన్నాడో చెప్పారా అని ఆత్రంగా అడిగాడు జయంత్. మా అమ్మ అసలు కాల్ లిఫ్ట్ చేస్తే కదా అడగటానికి చేయడానికి. జై అని విసుగు ప్రదర్శించింది. లిఫ్ట్ చేసే వరకు సహనంగా కాల్ చేయాలి లయ్య. ఎందుకంటే తను నీకు అమ్మ అని చాలా కూల్గా చెప్పాడు జయంత్. వాళ్ళ సంభాషణ వింటూ తన సుపుత్రుడి వైపు వ్యంగ్యపు చూపు ఒకటి విసిరింది రాజీ. తనకు తల్లి ఉందని, తను కూడా మంచి చెడులు చెప్పాలని, ఆవిడని గౌరవించాలని సెన్స్ లేనివాడు భార్యకి మాత్రం అమ్మ గురించి నీతులు బోధిస్తుంటే బూతులా వినిపించే ఆవిడకు. చేశానైనా లిఫ్ట్ చేయలేదు. ఈ వీక్ నుండి చేస్తూనే ఉన్నా. రెస్పాండ్ అవ్వకపోతే నాదా తప్పు అని అసహనం ప్రదర్శిస్తూ లేచి రూమ్కి వెళ్ళింది రయ్య. తల పట్టుకుని ఈ మెంటల్ దాంతో పెద్ద హెడేక్ వచ్చింది నాకు. ఎండుకో కత్తిలోతుంది. ఈగో పట్టింది గాడిదకు అని కచ్చిగా తిట్టుకున్నాడు. నైట్ డిన్నర్ చేశాక ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళారు. లియోని తన రూమ్లో తీసుకెళ్లి క్లాత్ వేసి సోఫాలో బొజ్జ పెట్టింది చైత్ర. అంటూ మునగ తీసుకుంటూ బొజ్జున్నాడు లియో. బెడ్ మీదకు చేరి పక్కన చేతితో తడుముకుంటూ ఇంకా ఎన్నాళ్ళు శివా మనకి దోబుచులాట, వీటన్నింటికి ముగింపు ఎప్పుడు? లియోని తన రూమ్కి తీసుకెళ్ళమన్నాడని తను రాడేమో అనుకుని బ్లాంకెట్ నిండుగా కప్పుకొని దేవుని తలుచుకుంటూ కళ్ళు మూసుకుంది చైత్ర. 2 అవర్స్ తర్వాత తను గాఢ నిద్రలోకి వెళ్ళాక డోర్ ఓపెన్ అయింది. మెల్లగా డోర్ తీసుకుని లోపలికి వచ్చాడు వేదాంత్. బెడ్ లైట్ కాంతిలో ప్రశాంతంగా పడుకున్న చైత్రని చూసి ముందుకొచ్చాడు. సోఫాలో పడుకున్న లియో వేద్ రావడంతో అలర్ట్ అయ్యి బుడుంగన కిందకు దూకి వారగా వేసిన డోర్ నుండి దూరి బయటకు పరుగు తీశాడు. బెడ్ పక్కన నిలబడి చైత్ర చేతి మీద చేతిని వేశాడు వేద్. అంత గాఢ నిద్రలో కూడా ఉన్న ఆ స్పర్శ తెలిసి కళ్ళు తెరిచి చైత్ర ఎదురుగా దేవాంత్ని చూడగానే నిద్ర మొత్తం అంతా వదిలిపోయి గబాలన బెడ్ అటు సైడ్కి దిగేసి గుండె స్పీడ్గా కొట్టుకుంటుండగా మీరేంటి ఇక్కడ అని వణికేశ్వరంతో అడిగింది. ఎందుకంత డ్రామా చేస్తున్నావో తెలుసుకుందామని వచ్చాను. చెప్పు నా ఇంటికి ఎందుకు వచ్చావు అని క్రోధవదనంతో ప్రశ్నించాడు వేద్. అన్నయ్య అని పిలుపు వినిపించి వెనక్కి తిరిగాడు వేద్. డోర్ దగ్గర నిలబడి ఉన్నాడు దేవ్. శివ అంటూ కంగారుగా తన వైపుకు వెళ్తున్న చైత్ర ముందు నిలబడ్డాడు వేద్. అన్నయ్య తను నువ్వు అనుకున్న పర్సన్ కాదు అని కోపంగా అన్నాడు దేవ్. తను ఎవరో ఏంటో నీకు తెలుసా దేవ్? తెలీదు, బట్ నాకు తెలుసు. సో నువ్వు బయటికి వెళ్ళు, ఈమెతో మాట్లాడాలి అని ఆమె సీరియస్గా అన్నాడు వేద్. అన్నయ్య ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ అని రిక్వెస్ట్గా అనగానే దేవ్ నేనేమీ మతిలేని వాడిని కాదు, నాకు అన్నీ తెలుసు, నిన్ను వెళ్ళమన్నానా అని రౌద్రవదనంతో అన్నాడు వేద్. చెప్పేది కాస్త కూల్గా వింటావా లేదా అని విసుగు ప్రదర్శించి చైత్ర నువ్వెలారా అని చేతిని చేపాడు దేవ్. అప్పటికి వానలో తడిసిన కోడిపిల్లలా నిలువెల్లా వణికిపోతుంది చైత్ర. లియో పెద్దగా అరుస్తూ వేద్ మీదకి వెళ్ళాడు. దేవ్ నీకేమీ తెలియదు, అందుకే దీన్ని వెనకేసుకుని వస్తున్నావు. అన్నీ దీని నోటితోనే చెప్పిస్తాను, ఆగు. చెప్పు ఎందుకు మా ఇంటికి వచ్చావు అని గద్దించాడు వేద్. వేద్ కోపానికి పానిక్ అవుతూ శివ అంటూ పీలస్వరంతో పిలిచింది.
ఒక అంగలో చేతిని చేరి దగ్గరకు తీసుకుని తన ఎదలో పొదుముకుంటూ తప్పుగా సంబోధించకన్నయ్య అని బేస్ వాయిస్తూ అన్నాడు దేవ్. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.